విదర్భలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వానల కారణంగా పెన్గంగా, వార్ధా, వైన్గంగా నదులు ఉప్పొంగుతున్నాయి. దీనివల్ల ప్రాణహిత నదిలోకి సుమారు 1,50,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. వరద ఉధృతి కారణంగా కొమరంభీం జిల్లాలోని తొమ్మిడిహెట్టి వద్ద నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే గూడెం, అహేరి వద్ద పుష్కర ఘాట్లను తాకుతూ నది ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ నదిలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఏరుగట్ల మండలంలో అర్ధరాత్రి భారీ వాన పడింది. అకస్మాత్తుగా పడ్డ వర్షంతో మండలంలోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా తీగల వాగులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వాగు ఉధృతికి వర్షపు నీరు సమీపంలోని పంట పొలాల్లోకి చేరడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలోని పెంబి మండలంలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. మండలంలోని మందపల్లి వద్ద పల్లేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు, కోటపల్లి, జైపూర్ మండలాల్లో గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ఆయా ప్రాంతాల్లోని వాగులు, వంకలు భారీ వరదలతో ఉప్పొంగుతున్నాయి. ప్రమాదకరంగా మారిన వాగులు, వంకలను ఎవ్వరూ దాటే ప్రయత్నం చేయొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సురక్షిత ప్రయాణాలు చేయాలని సూచించారు. బొగత జలపాతాలు మహోగ్ర రూపం దాల్చాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జలపాతాలకు భారీగా వరద నీరు రావడంతో ఈతకలను పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. పరిస్థితి అదుపులోకి వచ్చి వాతావరణం అనుకూలించే వరకు పర్యాటకులు జలపాతాల సందర్శనకి రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మహదేవ్పూర్ మండలం చంద్రుపల్లి వాగు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. మరోవైపు కాళేశ్వరం పుష్కర్ ఘాట్ మెట్లపై నుంచి వర్షపు నీరు జాలువారుతూ అచ్చం జలపాతాన్ని తలపించేలా కనువిందు చేస్తోంది. ఇక్కడికి భద్రాద్రి జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకి భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్లో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. తాలిపేరుకి వరద నీరు భారీగా రావడంతో 22 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువన ఉన్న గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు. నిన్నటి వరకు మామూలుగా ఉన్న తాలిపేరు ఒక్కసారిగా వరద నీరు చేరడంతో ఇప్పుడు 3 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సరిహద్దులో ఉన్న ఆదివాసీ గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేసి వాగులు దాటుతూ ప్రమాదకర ప్రయాణాలు చేయొద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.